Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. దిత్వా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఉత్తర తమిళనాడు తీరంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థల ప్రభావం కారణంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రైతులు తమ పంట నష్టాన్ని నివారించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్న వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. డిసెంబర్ 3 ఉదయం 8:30 ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలు పరిసర ప్రాంతాలలో ఉన్న వాయుగుండం కాస్త బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారింది. ఈ అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అదనంగా ఉత్తర తమిళనాడు నుండి ఉత్తర కేరళ మీదుగా లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ద్రోణి కూడా విస్తరించి ఉంది. ఈ రెండు వ్యవస్థల సంయుక్త ప్రభావం కారణంగానే ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలకు ప్రధానంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావమే కారణం. ఈ మేరకు నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల వివరాల ప్రకారం ఈరోజు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. అయినప్పటికీ రేపు, ఎల్లుండి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్టంగా ఇవి 50 కిలోమీటర్ల వేగాన్ని కూడా చేరుకోవచ్చు. ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ అకాల వర్షాల కారణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పంటలకు భారీ ప్రమాదం అయితే ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక అక్కడక్కడ 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.